హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు విత్ సరస్వతి. మా అత్తగారు ఈరోజు రసం పొడి సీక్రెట్ నాకు చూపిస్తున్నారు. ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది వాళ్ళమ్మ తనకు నేర్పించారు. ఈరోజు మీతో దీన్ని షేర్ చేసుకుంటున్నాం. మా అత్తగారే స్వయంగా దీన్ని చూపిస్తున్నారు. ఇది 1960 రెసిపీ అండి. దీనిలో ఔషధ గుణాలు, హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి చూడండి. రసం పొడికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు జీలకర్ర, 1 కప్పు మొగ్గ, మరాఠీ మొగ్గ, 1 కప్పు రాతి పువ్వ, ఎండుమిరపకాయలు 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, కందిబేడలు 1 కప్పు, ధనియాలు 5 కప్పులు. కావాల్సిన పదార్థాలు: కొంచెం చెక్క, కొంచెం లవంగాలు. దీనికి కావాల్సిన కొలతలు: 5 కప్పులు ధనియాలు, 1 కప్పు కందిబేడలు, 1 కప్పు రాతి పువ్వ, 1 కప్పు మరాఠీ మొగ్గ, 1 కప్పు మిరియాలు, 1 కప్పు జీలకర్ర, కావాల్సినంత ఎండుమిరపకాయలు, కావాల్సినంత కరివేపాకు, కొంచెం చెక్క, కొంచెం లవంగాలు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము ఒక్కొక్కటి సపరేట్గా వేయించి పక్కన పెట్టాలి. ఇవన్నీ ఇప్పుడు వేయించుకున్నాంగా, ఇవన్నీ బాగా కలిపి పక్కన మిక్సీకి వేసుకోవాలి. బాగా కలిపి మిక్సీకి వేసుకోవాలి. ఈ మిక్సీకి వేసి అన్నీ బాగా కలిపి మిక్సీకి వేసి జల్లెడి పట్టాల. ఇప్పుడు గుమగుమలాడే చారపొడి రెడీ. చారు చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పాల.